రామ. మన దేశంలో ప్రతి వీధిలో కనీసం ఇద్దరైనా ఆ పేరుగల వ్యక్తులుంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఒక ఊరిలో ఉన్న ప్రతి పురుషుడి పేరులో రామ్ ఉంటుంది. ఇక 2011 జనగణన ప్రకారం మన దేశంలో 3626 గ్రామాలు రామ అనే పేరు కలిగి ఉన్నాయి. అసలు ఈ రెండక్షరాలు ఎందుకంత పవర్ఫుల్? 7 కోట్ల మహామంత్రాలలో రామ అనే రెండక్షరాల మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది. శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు ఇద్దరు కలిస్తే ఏర్పడిన దివ్య మంత్రం ఇది. శ్రీ మహావిష్ణువుని స్తుతించే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ. ఇందులో రా అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో నుంచి రా తొలగిస్తే ఓం నమో నాయనాయ అనేది అర్థం లేనిదవుతుంది. పరమేశ్వరుని స్తుతించే పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ. ఈ పంచాక్షరి మంత్రంలో మా అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో మా తొలగిస్తే నశివాయ అవుతుంది, అంటే శివుడు లేడని అర్థం. ఈ 2 జీవాక్షరాల సమాహారమే రామ. అందుకే రామ మంత్రం సర్వశక్తివంతమైన శ్రేష్టమైన ముక్తి ప్రసాద మంత్రంగా చెప్తారు. ఒక దేవుడి నామం తలుచుకుంటే ఆ దేవుడు మాత్రమే పలుకుతాడు. కానీ శ్రీరామ అనే నామం జపిస్తే 6 దేవతలు పలుకుతారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, రామ అంటే రాముడు పలుకుతారు. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది హనుమంతుడే. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలని కోరిందట. అయితే ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచార్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని అని శివుడు పార్వతికి చెప్పడంతో అప్పుడు పార్వతీదేవి నేను మీ తోక రూపంలో వస్తానని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట. కాబట్టి హనుమంతుడు వస్తే పార్వతి కూడా వచ్చినట్లే. ముందుగా చెప్పుకున్నట్లు రా అంటే విష్ణువు, మా అంటే శివుడు కూడా వస్తారు. కాబట్టి రామ అని అనగానే రాముడు, హనుమంతుడు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు, శివుడు, పార్వతి 6 వచ్చి ఆశీర్వదిస్తారు. శ్రీరామనామం జగత్కళ్యాణ కారకం, శ్రీరామనామం సర్వశుభకరం.